సంవత్సరం కేరళలోని ట్రావెన్కోర్ సంస్థానంలోని ఆ ఊరిలో ఒక ఇంటి తలుపు వద్దకి పన్నులు వసూలు చేసే ప్రవతియార్ అనే ఒక గ్రామాధికారి వచ్చాడు. అయితే ఆ ఇంటి తలుపు తడుతూ ఒసేయ్ నంగేలి బయటికి రా అని అరుస్తున్నాడు. అయితే ఒక స్త్రీ తలుపు తీసింది. ఆ గ్రామాధికారి ఆ స్త్రీ స్థానాల వైపు చూస్తూ, ఒసేయ్ నంగేలి, నీకెంత తలపొగరే, రొమ్ము పరిమాణ పన్ను కట్టకుండా రాజా పన్ను అధికారాన్ని ధిక్కరిస్తూ పన్ను కట్టకుండా పైగా వస్త్రంతో రొమ్ముని కప్పుకున్నావు. దీనికి శిక్షగా ఇప్పుడు రెట్టింపు పన్ను కట్టు అని అరిచాడు ప్రవతియార్. అయితే నంగేలి ఏమాత్రం కూడా భయపడకుండా నేను కట్టను పో అని తేల్చి చెప్పింది. అయితే ప్రవతియార్ అప్పుడు అయితే అనుభవించు అని ప్రవతియార్ సైనికులని అత్యాచారం చేయడానికి ప్రయత్నించబోయాడు. అప్పుడు నంగేలి, ఆపండి, నన్నేం చెయ్యొద్దు, మీకు కావాల్సింది పన్ను డబ్బులేక, ఆగండి నేను ఇస్తా అని లోపలికి వెళ్ళింది. కొద్దిసేపటి తర్వాత ఒక చేతిలో పదునైన కొడవలి, ఇంకో చేతిలో అరటి ఆకుతో వాళ్ళ ముందు వెలిసింది. ఓరి మూర్ఖుడా, నాకు రొమ్ములు ఉన్నాయనే కదా నీకు పన్ను కట్టవలసింది, అవే లేకుంటే నీకు పన్ను కట్టవలసిన అవసరం నాకు లేదు, అయితే తీసుకో అని ఆ పదునైన కొడవలితో అందరి ముందు తన స్తనాలను చాలా నొప్పితో కోసి అరటాకుల్లో పెట్టి వాళ్ళ ముందు పెట్టింది. అయితే ఈ నంగేలి కథ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కథ. ఎందుకంటే ఇలాంటి జుహుప్సాకరమైన వాటిని కలిగించే ఇంకో కథ కూడా ఉంది. ఆ కథ ఏంటో, కథలో నిజాలు ఏమున్నాయో తెలుసుకుందాం. నంగేలి ఎందుకు ఇంత పని చేసింది అనే తెలుసుకునే ముందు దిగ్భ్రాంతి కల్పించే చరిత్రని తెలుసుకుందాం. ఒక 300 సంవత్సరాల క్రితం యూరోప్లో టైమనో యాక్ట్ అనే చట్టం ఉండేది. దీని అర్థం, రాజ్యంలో ఏ కన్య అయినా తనకి నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే ఆ రాజుకి వివాహ పన్ను కట్టాలి. ఆ డబ్బు ఎంత కట్టాలి అంటే వాళ్ళ కుటుంబం మొత్తం జీవితకాలం ఎంత కష్టపడ్డా కట్టలేనంత డబ్బు. ఒకవేళ ఆ పన్ను ఆ కుటుంబం కట్టకపోతే ఆ రోజు, పెళ్ళైన మొదటి రోజు రాజుగారితో గడపాల్సి ఉంటుంది. అయితే వారిపై దయ తలచి పన్ను రద్దు చేసి పెళ్ళైన మొదటి రోజు రాజుతో గడపమని కోరుతాడు. అయితే మీరు నమ్ముతారా, ఆ రాజ్యంలో అందరి స్త్రీలతో మొదటి రాత్రి ఆ రోజు రాజుతోనే గడపాలని అలాంటి జుగుప్సాకరమైన చరిత్రని దాటుకొని వచ్చాం. అయితే మన దేశం విషయానికి వస్తే ఆధిపత్య పోరు, అలాగే ఎక్కువ కులం వాళ్ళు తక్కువ కులం వారు అనే భేదాలు ఎప్పుడూ ఉంటూ వస్తున్నాయి. అలాగే బ్రాహ్మణులు చేసిన వెరితనం వల్ల ట్రావెన్కోర్ రాజు పేదవాళ్ళపైన పన్నులు అధికంగా విధించేవాడు. పేద కులాలపైన 110 పైగా పన్నులు ఎక్కువ విధించేవాడు. అందులో ముఖ్యంగా మగవారు మీసాలు పెంచాలన్న పన్ను, ఆడవారు బంగారం ధరించాలన్న పన్నే. అన్నిటికన్నా ఘోరమైన పన్ను ఏంటంటే రొమ్ము పరిమాణ పన్ను. రొమ్ము సైజును బట్టి, అది కూడా అతడి చేతులతో తాకి పన్నును నిర్ణయిస్తాడు. వక్షస్థలాన్ని కప్పుకోవాలన్నా పన్ను కట్టాలి. దీనిని నంగేలి వ్యతిరేకించింది. ఎందుకు కట్టాలి పన్ను? పెద్ద కులాలకి లేని పన్ను మా పేద కులాల వారికి ఎందుకు? పేదవాళ్ళలాగా పుట్టి పేదవాళ్ళగానే చనిపోవాలా? మేము సంపాదించే డబ్బుతో మేం బతకాలా లేదా మిమ్మల్ని బతికించాలా? ఈ పన్ను కట్టలేక మా ఆత్మగౌరవం చంపుకొని చాలామంది ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు. ఇది అన్యాయం, మేము ఇక పన్ను కట్టమని తేల్చి చెప్పేసింది నంగేలి. అయితే గ్రామాధికారి తనని శిక్షించడానికి వచ్చాడు. అప్పుడు నంగేలి తన రొమ్ములను కోసి అరటి ఆకులో ఇచ్చింది. తీవ్ర రక్తస్రావంతో ఆమె చనిపోయింది. ఆమె మరణాన్ని తట్టుకోలేక ఆమె చితిలోనే దూకి చనిపోయాడు తన భర్త. చరిత్రలో చివరి సతీ సాగమనం ఇదే. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే క్యాస్ట్, తక్కువ కులంకి అగెనిస్ట్గా నంగేలి ఈ పని చేసింది. అలాగే ఈ చరిత్ర నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 1940 వరకు కేరళలోని ప్రతి ఒక్క స్త్రీ ఎక్కువ కులమైనా తక్కువ కులం వారైనా నడుము పై భాగాన వస్త్రంతో కప్పుకునేవారు కాదు. ఎందుకంటే కరువు అలాగే వారి సాంప్రదాయంలో ఒక భాగంగా లేదు. అయితే మొదటిసారి 17వ సెంచరీలో గుడ్డతో వక్షాల పటిష్టత కోల్పోకుండా ధరించేవారు. ఆ తర్వాత బ్రిటిషర్స్ వచ్చాక బ్లౌజెస్ ధరించడం మొదలుపెట్టారు. అయితే నంగేలి చనిపోయిన తర్వాత చాలామంది రొమ్ము పరిమాణ పన్ను కట్టమని చెప్పారు. ఆ తర్వాత 2 స్త్రీలు నగ్నంగా చెట్టుకు ఉరివేసుకొని చనిపోయారు. మద్రాసులోని బ్రిటిష్ గవర్నర్ ఒత్తిడి వల్ల ట్రావెన్కోర్ రాజు రొమ్ము పరిమాణ పన్ను రద్దు చేశారు.
అయితే ఎక్కువ కులం వారు కప్పుకునే విధానంలో తక్కువ కులం స్త్రీలు ధరించవద్దు అనే షరతు విధించాడు. ఇలాంటి కుల వివక్షత ఉన్న రాష్ట్రం కాబట్టి ఎక్కువగా క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అవ్వడానికి ఇది ఒక కారణంగా మారిపోతుంది. మన భారతదేశంలో దేశ కులపిచ్చితోనే ఉన్నారు. దేశంలో కులం పోయి సాటి మనిషికి సహాయం చేసే రోజు త్వరగా రావాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.